కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీదే దాడి జరిగింది. మీరేమో ఏకంగా చంద్రబాబు గారిని విమర్శిస్తాం, పవన్ కళ్యాణ్ని విమర్శించడం, ఇట్లా రోడ్ల మీదకి రావడం, జగన్ వెంట తిరగటం చేస్తున్నారు. మరి మీ మీద ఏం జరగదని గ్యారంటీ? మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం సత్యపడంగా సిద్ధంగా ఉన్నామండి. అది జైలుకి వెళ్ళడానికి సత్యపడంగా సిద్ధంగా ఉన్నాం. పోతే ఒక ప్రాణం పోతే, 100 ప్రాణాలు పోతే, 1000 ప్రాణాలు పోతే. రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది ఉన్నారు. 5 కోట్ల మంది ప్రాణాలు అయితే పోవు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన ముఖ్యమంత్రికి 88 సీట్ల కోసమే. 88 సీట్ల కంటే నియోజకవర్గానికి కావాల్సిన 1,10,000 ఓట్లే. నియోజకవర్గానికి కావాల్సిన 1,10,000 ఓట్లే, కావాల్సిన 88 సీట్లే. 89 సీట్లు దాటిన తర్వాత రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దని వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం. మీరు ఇట్లా జగన్ మిమ్మల్ని ఇలా రెచ్చగొడుతున్నారంట కదా? జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్ల. అతను చేసిన, వాళ్ళ తండ్రి చేసిన పథకాలైనా కానీ, వాళ్ళ తండ్రి చేసిన మా పేద సామాజిక వర్గాలకు మాకు చేసిన గొప్పతనం కోసం ఈరోజు మా సొంత ఖర్చులతో మేము ఈరోజు బయటకు వచ్చాం ఇంట్లో నుంచి. ఎవ్వరూ మమ్మల్ని రెచ్చగొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము సొంతంగా మా సొంత రూపాయితో మేము బయటకు వచ్చాం. మీరు జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. మేము జనాలను భయభ్రాంతం చేయడం. ఎవరి ఇళ్ళకి ఎవరు నిప్పులు పెడుతున్నారు, ఎవరు వచ్చి బయట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? ఆ రెడ్ బుక్ రాజ్యాంగం వీధుల్లో ఉన్న కుక్కలు కూడా ఈరోజు లెక్కలు చేయని పరిస్థితిలో వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో రోడ్ల మీద తిరగడానికి కూడా ఉండమని చెబుతున్నాం. కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. కూడా ఇదే కొనసాగిస్తే రేపు రాబోయే 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా రోడ్ల మీద తిరుగుతారో అని కూడా మేము కూడా హెచ్చరిస్తున్నాం.